ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక వీడియో. మనం వేల సంవత్సరాల సుసంపన్నమైనటువంటి వారసత్వం, సాంప్రదాయాలు మరియు సంస్కృతిని అనుసరించడం ద్వారా మనం కూడా ఆధునికంగా మరియు అభివృద్ధి చెందగలం. దాని గురించి సిగ్గుపడకండి, కానీ దాన్ని గుర్తించి గర్వపడండి. మరియు నకిలీ సంస్కరణవాదిగా దాన్ని దిగజార్చకండి. సమయాన్ని వెచ్చించండి మరియు దాని గురించి చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడండి. నేను సనాతన ధర్మవాదిని అని గర్వపడుతున్నాను అని చెప్పండి. పరోపకారం మానవత్వపు మధుర గీతం. నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది? తరచుగా అది మన కోసం కాకుండా ఇతరుల కోసం మనం చేసిన చిన్న ప్రయత్నాల్లోనే దాగి ఉంటుంది. పరోపకారం అనేది కేవలం ఒక సహాయం కాదు, అది మన ఆత్మను ఉద్దీపన చేసి సంతోషాన్ని అనంతంగా విస్తరించే ఒక అద్భుతమైనటువంటి మార్గం. ఇతరుల ముఖాలపై చిరునవ్వు చూడడం ద్వారా లభించే తృప్తికి ఏదీ సాటిరాదు. వృక్షాలు పరోపకారం కోసమే ఫలాల్ని ఇస్తాయి. ఆవులు పరోపకారం కోసమే పాలిస్తాయి. నదులు పరోపకారం కోసమే ప్రవహిస్తాయి. ఈ శరీరం కూడా పరోపకారం కోసమే ఉద్దేశించబడింది. ఈ శ్లోకం పరోపకార సార్వత్రిక స్వభావాన్ని, మానవ జీవిత అంతిమ లక్ష్యాన్ని మనకు స్పష్టం చేస్తుంది. పరోపకారం అంటే నిస్వార్థంగా ఇతరులకు సాయం చేయడం, వారి శ్రేయస్సును కోరడం. సనాతన ధర్మంలో దీనికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే పరోపకారం పుణ్యం, ఇతరులను బాధించడం పాపం అనే నేటి సూక్తి దీని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో పరోపకారం దైవత్వానికి దగ్గరైన లక్షణంగా వర్ణించబడింది. మహాభారతంలోని కర్ణుడు తన దానగుణంతో చిరస్మరణీయుగా నిలిచినాడు. తన ప్రాణాలకు ముప్పు అని తెలిసిన కవచకుండలాలను ఇంద్రునికి దానం చేసి త్యాగానికి, నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలిచాడు. అలాగే మహారాజు శిబి తన ఆశ్రయం కోరిన పావురాన్ని రక్షించడానికి తన శరీర మాంసాన్ని ఇవ్వడానికి సిద్ధపడి పరోపకారం పరాకాష్ఠను చాటాడు. అయం నిచ పరోవేతి గుణానా లఘు చేతనం ఉదార చరితం తు వసుదైవ కుటుంబం. ఇది నాది, ఇది పరాయిది అని సంకుచిత మనస్తత్వం గలవారు ఆలోచిస్తారు. గొప్ప మనసున్న వారికి ప్రపంచమంతా కుటుంబం లాంటిది. ఈ శ్లోకం పరోపకార విశాల దృక్పథాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని తెలియజేస్తుంది. యదా కనక మాలిన్యం హితం హి వినువృత్తాయే తదైవ చేత్సో మాలిన్యం పరోపకార కృతి నిర్మలం. బంగారు మాలిన్యాన్ని తొలగించడానికి అగ్ని ఎలా ఉపయోగపడుతుందో, మనసులోని మాలిన్యాన్ని తొలగించడానికి పరోపకారం అలా నిర్మలం చేస్తుంది. ఈ శ్లోకం పరోపకారం ఆత్మశుద్ధికి, అంతర్గత పవిత్రతకు మార్గమని స్పష్టం చేస్తుంది. పరోపకారం కేవలం ఇతరులకు చేసే సహాయం మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసి జీవితానికి సరికొత్త అర్థాన్నిచ్చే ఒక దివ్యమైనటువంటి అనుభవం. మనం అందించే ప్రతి చిన్న సహాయము ఒక అలలా విస్తరించి సమాజంలో సానుకూల మార్పుకు నాంది పలుకుతుంది. ఈ నిస్వార్థ సేవ ద్వారా మనం వ్యక్తిగతంగా, సామాజికంగా అద్భుతమైనటువంటి సంతృప్తిని పొందగలం. పరోపకారాన్ని మనం దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటే ప్రతి అడుగులోనూ ఆనందాన్ని పంచుకుంటూ ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలం. నేటి ఆధునిక సమాజంలో కూడా పరోపకార విలువ అపారం. నిస్వార్థ సేవకు అనేక రూపాలు ఉన్నాయి. ఒక యువత సరైన మార్గదర్శనం చేయడం, సాంకేతిక నైపుణ్యాలను ఉచితంగా పంచుకోవడం, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పర్యావరణ పరిరక్షణకు పాలు పంచుకోవడం, లేదా కష్టాల్లో ఉన్న వారికి నైతికంగా, ఆర్థికంగా అండగా నిలవడం, ఇవన్నీ కూడా పరోపకారానికి ఈరోజు నిదర్శనాలు. అటువంటి నిస్వార్థ సేవ ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వర్ధిల్లుతాయి. పరోపకారం చేసే వారిలో సానుకూల దృక్పథము, అపారమైనటువంటి మానసిక సంతృప్తి పెరుగుతుంది. వారిలో మానసిక స్థాయి అత్యున్నతంగా ఉంటుంది. కాబట్టి పరోపకారం ఇదం శరీరం అని చెప్తారు.